ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. చాలా సీరియస్గా సభ్యతపై కాన్సన్ట్రేషన్ చేసింది. ఇప్పటికే మీటింగ్లు అరేంజ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా జిల్లాల వారీగా అంటే 4 జిల్లాల వారీగా బీజేపీ పార్టీ పరిస్థితి ఎట్లుంది, ప్రస్తుతం జిల్లాలో ఆర్గనైజేషన్ ఏ విధంగా జరుగుతుందో ఒకసారి సిర్పూర్ ఎమ్మెల్యే మనతో ఉన్నాడు. ఒకసారి అంతా మాట్లాడిద్దాం, అసలు పరిస్థితి ఏందో తెలుసుకోండి. అన్న, ఏంటి అసలు పరిస్థితి ఏంటి, ఎట్లుంది? మంచిర్యాల జిల్లానా? మంచిర్యాల జిల్లా పరిస్థితి ఎట్లుంది? మంచిర్యాల జిల్లా పరిస్థితి మంచిర్యాల జిల్లా అధ్యక్షులను అడగాలి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మంచి పికప్ అయింది. ఈవెన్ జైనూర్ ఘటన తర్వాత కూడా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క డొల్లతనం పూర్తిగా బయటపడ్డది. ఆదివాసులు ఇవాళ చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఆదివాసుల జీవనోపాధికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తయారు చేసింది. సాక్షాత్తు ఒక గిరిజన మహిళ నాయకురాలు ఇవాళ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నా కానీ ఇవాళ ఆదివాసుల బతుకుల్లో ఎటువంటి మెరుగుపడే పరిస్థితి లేదు ఆదివాసుల జీవన శైలిలో. కాబట్టి ఓ రోడ్లు సరిగ్గా లేవు, చిద్రమైన రోడ్లకు కనీసం మెయింటెనెన్స్ లేదు. ఆదివాసీ గూడాలకు రోడ్లు రవాణా సౌకర్యం సరిగ్గా లేక ఒక 10 రోజుల వ్యవధిలో 3 నవజాత శిశువులు చనిపోవడం జరిగింది. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా విచిత్రంగా తయారైంది, చాలా ఇబ్బందికరంగా ఉన్నది. తప్పకుండా ఈ ఆదివాసుల ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం గురిగాక తప్పదు. ఏంటన్నా, అంటే జైనూరు ప్యూర్లీ మీరు ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఆదివాసీ మహిళలకు సంబంధించి ఏంటి అసలు విషయం? మేము ఓన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆ అవసరం కూడా మాకు లేదు. ఇప్పుడు జైనూరు మహిళ ఎవరైతే అత్యాచారానికి యత్నానికి గురై ఆమె ముఖం ఒకసారి చూసిన తర్వాత ఈ కాంగ్రెస్ నాయకులు కానీ పోలీసులు కానీ మాట్లాడాలి. ఆ వ్యక్తి దుండగుడు ఆమె ముఖాన్ని ఒక హార్డ్ సర్వే ఒక బండకేసి కొడితే ముఖం మొత్తం ఛిద్రమై ఆమె రోడ్డు మీదకి పాక్కుంటా వచ్చి ఆమెను చంపడానికి చచ్చిపోయిందని తెలిసి అనుకొని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆమె రోడ్డు మీదకి పాక్కుంటా వస్తే అప్పుడు వీళ్ళు హాస్పిటల్కి తీసుకపోతే అప్పుడు వీళ్ళ బండారం బయటపడుతుందని చెప్పి 1,00,000 రూపాయలు సీతక్క గారికి పోయి ఆమెకి ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తారు. ఇవాళ ఆదివాసుల పరిస్థితి ఎట్లున్నదనేది జైనూర్ ఘటన అందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేస్తుంది. పోలీసు అధికారులు ఇవాళ మొత్తం నిమ్మకు నీరెత్తినట్టు తయారైనరు. అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తుతారు. కేవలం అధికార పార్టీ కనుసనలో నడుస్తున్నారు. ప్రజల మాన ప్రాణాల మీద, ఆదివాసుల మాన ప్రాణాల మీద వాళ్ళ కనీస పట్టింపు లేదు అనేది ఈ ఘటన రుజువు చేసింది. ఇవాళ ఆదివాసులు పూర్తిగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దగ్గర నుంచి మొదలు పెడితే భద్రాచలం వరకు వీళ్ళ కాంగ్రెస్ పార్టీ యొక్క డొల్లతనాన్ని గుర్తించారు. కాబట్టి వారు కర్రు కాల్చి వాత పెడతారు. ప్రస్తుతం జైనూరులో 144 సెక్షన్ కొనసాగుతుంది. కొంత సడలింపించిన పరిస్థితి. బీజేపీ ఎమ్మెల్యేగా ఏమైనా పీస్ కోరుకుంటున్నారా? పీస్ కోసం మీ పార్టీ తరఫున ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారు? మేము ఎప్పుడు కూడా శాంతి కాముకులమే, కానీ శాంతి అనేది శాంతి ప్రతిష్టాపన అనేది శాంతి ప్రక్రియ అనేది వన్ సైడెడ్గా నడవదు, 2 వైపుల నుంచి జరగాలి. అక్కడ తరతరాలుగా అక్కడ సాగు చేసుకుంటున్న గిరిజనులను కాదని ఆ భూములన్నీ చెరబట్టిరండి, ఆదివాసీ మహిళలను చెరబట్టిరు. ఇవాళ బిజినెస్ మొత్తం ఒక మైనారిటీ వర్గానికి చెందిన వారి చేతిలోకి వెళ్ళిపోయింది బిజినెస్ అంతా. ఇవాళ వాళ్ళకి అక్కడ రేషన్ షాపుల్లో సరుకులు కొనుక్కుందామంటే ఏ మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి కూడా వాళ్ళకు సరుకులు ఇవ్వట్లేదు. ఇవాళ మా కాగజ్నగర్ దగ్గర నుంచి కొన్ని నిత్యావసర సరుకులు పంపించడం జరిగింది. వాళ్ళు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. అక్కడ ఈ పోలీసు వ్యవస్థ ఒక్క వర్గానికి కొమ్ము కాస్తోంది. అక్కడికి ఎంఐఎం పార్టీకి చెందిన నాయకులు వస్తారు, వాళ్ళకి చెందిన సోషల్ మీడియా వారియర్స్ అంతా తిరుగుతున్నారు. మమ్మల్ని మాత్రం అక్కడికి పోనిస్తలేరు. అక్కడికి పోదామంటే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, లేకపోతే సరిహద్దుల్లో మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మా లీగల్ సెల్కి చెందిన రాష్ట్ర నాయకులు భారతీయ జనతా పార్టీ తరఫున వెళ్ళి వాళ్ళని పరామర్శిద్దామనంటే వాళ్ళని కూడా అడ్డుకున్నారు. కాబట్టి ఎవరిని రాగా ఒక అష్టదిగ్బంధనం చేసి ఆ మొత్తం ఎవరైతే ఆదివాసుల ఆగ్రహం జ్వాలలకు గురై ఏదైతే ఆ ప్రాంతం అంతా కల్లోలిత ప్రాంతంగా తయారైందో ఆ ప్రాంతంలో మమ్మల్ని అడుగుపెట్టించే పరిస్థితి లేదు. ఇవాళ ఆదివాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఆదివాసుల రక్షణ కోసం మేము నిలుస్తాం. ఇంత దూరమైన పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎమ్మెల్యేగా ఆ ఘటనపై ఏ విధంగా స్పందిస్తున్నారు? ఏం ఆదివాసులకు సందేశం ఇవ్వబోతుంది? ఆదివాసీ సోదరులారా, మీరు ఎక్కడ కూడా మీ ధైర్యాన్ని కోల్పోవద్దు. మేమున్నాం మీకు అండగా. మీ తక్షణ అవసరాలు తీర్చడానికి కానీ భవిష్యత్తులో ఇటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న ఒక్క వర్గానికి తప్పకుండా వారికి గుణపాఠం చెప్పే వరకు మేము ఊరుకునేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మైనారిటీ వర్గానికి కొమ్ము కాస్తోంది. ఆదివాసులు ఇంత పెద్ద ఎత్తున ఉన్నా కానీ వారి మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది.
భారతీయ జనతా పార్టీ తరఫున తప్పకుండా మేము మీకు రక్షణ కల్పిస్తాం, తప్పకుండా మీకు అండగా ఉంటాం. మీకు ఆ గిరిజన మహిళ ఏదైతే అత్యాచార యత్నానికి గురై చావు బతుకుల మధ్యలో కొట్టబిట్టాడుతుందో ఆమెకు 20 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. వాళ్ళ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. కేవలం ఏదో ₹1,00,000 ఇచ్చి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వం. దాన్ని ఎవ్వరు హర్షించారు. తప్పకుండా ఆదివాసులకు అండగా ఉంటాం. రైట్, థ్యాంక్ యూ అన్న. ఒకసారి జిల్లా ప్రెసిడెంట్తో కూడా మాట్లాడిద్దాం. ప్రధానంగా అన్న ఎట్లా నడుస్తుంది, ఏంటి అసలు పరిస్థితి? సభ్యత్వంలో భలే హుషారుగా ముందుకు పోతున్నారు. మంచిర్యాల జిల్లా సభ్యత్వం ఇప్పటికే దాదాపు వారం రోజులైంది ప్రారంభించి. అన్ని నియోజకవర్గాలలో అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా మొన్న మనము ఎంపీ ఎలక్షన్లో చూసినాము. మంచిర్యాల జిల్లాలో దాదాపు 1,50,000 ఓట్లు వచ్చినాయి ఎంపీ ఎలక్షన్లో. బీజేపీ పట్ల ఉన్న ఆదరణ, ఇక మంచిర్యాల జిల్లాలో 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ నేను కూడా రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా ఈ మంత్రి పదవి పంచాయతీ కొంచెం తొందరగా తెగ్గొడితే మా మంచిర్యాలలో నిజమైన అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే రోజు లేస్తే వీళ్ళ నాయకులు వీళ్ళే కొట్టుకునే పరిస్థితి. ఆఖరికి ఉప ముఖ్యమంత్రి గారు శంకుస్థాపనకు వస్తే ఆయనని జిల్లాకే రానియకుండా చేశారు. ఇలా ఆ పరిస్థితి ఉన్నది. తొందరగా ఈ మంత్రివర్గం మంత్రి పదవి పంచాయతీ తెగితే మంచిర్యాలలో కొంచెము చాలా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఉన్నాయి. అట్లనే అవి కాకుండా మొన్న రైతు రుణమాఫీ కావచ్చు, మొన్న వరదల సమయంలో కాళేశ్వరం బ్యాక్ వాటర్ తోటి చెన్నూరు ప్రాంతంలో నష్టపోయినారు. మంచిర్యాలలో కూడా ఎమ్మెల్యే గారు చాలా హామీలు ఇచ్చారు. 3 నెలల్లో ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం ఇప్పిస్తామని. గోదావరి మీద వంతెన అటే పోయింది. సో ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. తొందరగా ఈ మంత్రి పదవి పంచాయతీ దిగి మా జిల్లాకు 1 కాదు 2, 3 వీలైతే మంత్రి పదవులు ఇస్తే మా జిల్లాల డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. కొంచెం ప్రజా సమస్యల పట్ల కూడా కొంచెం పాలన అనేది ఉంటుంది. రైట్, ఇది పరిస్థితి. వీరైన తొందరగా మంత్రి పదవి ఫైనల్కి అయితే బాగుంటుంది, మా జిల్లా అభివృద్ధి జరుగుతుందని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ముఖ్యంగా జైనూర్ లాంటి ఘటన మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, మాకు పోనీయకుండా ఆంక్షలు పెడుతున్నారు. అటు ఎంఐఎంకి సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ అక్కడే తిరుగుతున్నారు. దీనివల్ల ఇబ్బంది కలుగుతుందని చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా 20 లక్షల ఎక్స్గ్రేజియా ఎవరైతే బాధిత కుటుంబానికి ఇవ్వాలి, మహిళా అత్యాచారానికి గురైనారో వారికి వెంటనే చెల్లించాలని సిర్పూర్ ఎమ్మెల్యే ఇటు పాల్వాయి హరీష్ బాబు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.